దేవుడు నీ జీవితంలో ఆయన ప్రతిఫలం ఇచ్చే సీజన్ నీ జీవితంలోకి రాబోతుంది అంటున్నాడు ఆయన. చాలా ప్రార్థన చేసాం మనం. ప్రార్థనకి ప్రతిఫలం ఉందా అంటే ఉంది. రహస్యము కూర్చున్నప్పుడు నువ్వు దేవుడే. సమస్యలో మొర్రపెట్టినప్పుడు నువ్వు దేవుడే. కానీ సమస్య ప్రతిఫలాన్ని మాత్రం ఓపెన్ గా చూపిస్తానంటున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరి ముందు నిన్ను ఎలాంటి కష్టములో నుంచి, ఎంతటి బాధలో నుంచి నన్ను వెదకు వారికి ప్రతిఫలం ఉందని, నేను ఉన్నానని నమ్మిన విశ్వసించిన వారి జీవితంలో కార్యములు చేయగలిగేవాడిని నువ్వు ఒక్కడే తెలుసుకుంటే సరిపోదు, చాలా మంది తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటాకి దేవుడు అన్నాడు, ద రివార్డ్ ఈజ్ ఓపెన్. దేవుడు తానే నీకు తిరిగి ఇవ్వదలుచుకున్న పరిష్కారం అని దేవుడే అంటున్నాడు. దేవుడే ఆ లాభాన్ని తీసుకొస్తానంటున్నాడు. నేనే కార్యం జరిగిస్తాను, నీకు నష్టమైనవన్నీ నేనే తీసుకొచ్చి నీకు కడతానంటున్నాడు ఆయన. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆయన చేసే అద్భుతాల్లో అందుకని ఏ సైన్స్ కలవని అద్భుతాలు చేస్తాడు. ఎందుకని? బికాస్ హీ డస్ హిమ్సెల్ఫ్. ఆయనగా చేసేది కాబట్టి దానిని అద్భుతం అన్నమాట.